రథసప్తమి విశిష్టత ఏమిటి? ఆ రోజు ఆచరించవలసిన నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రథసప్తమి రోజు సూర్యుని ఆరాధించడం వల్ల ఏడేడు జన్మల పాపాలు తొలగిపోతాయని అంటారు. మరి అటువంటి రథసప్తమి రోజున ఎటువంటి పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మాఘమాస శుక్లపక్ష సప్తమి అనగా రేపటి రోజున శుక్రవారం రథసప్తమి రోజుగా నిర్ణయించడం జరిగింది. హిందువులు మాఘశుద్ధ సప్తమి రోజు రథసప్తమి పండుగ జరుపుకుంటారు. సూర్య భగవానుడు కశ్యప మహాముని కుమారుడు, తేజోవంతుడు, దేవతామూర్తి. లోకసాక్షి అయిన ఆ సూర్య భగవాను అర్చించి ఆయన కరుణా కటాక్షాలను పొందే సుదినమే మాఘశుద్ధ సప్తమి. అదే ఆయన జన్మతిథి రథసప్తమి. రథసప్తమి నాడు సూర్యోదయానికి పూర్వమే స్నానాధికారులు చేసి సూర్యోదయానంతరం దానాలు చేయాలి. ఆ రోజు సూర్య భగవాను ఎదుట ముగ్గు వేసి ఆవు పిడకలపై ఆవు పాలతో పొంగలి చేసి చిక్కుడు ఆకులపై ఆ పొంగలిని ఉంచి ఆయనకు నివేదన ఇవ్వాలి. ఇతర మాసముల్లోని సప్తమి తిథుల కన్నా మాఘమాసంలోని సప్తమి తిథి బాగా విశిష్టమైనది. సూర్యుని గమనం ఏడు గుర్రములు పూంచిన బంగారు రథం మీద సాగుతుందని వేదము హిరణ్యేన సవిత రథేన అని తెలుపుతుంది. సూర్యగమనం ప్రకారం ఉత్తరాయణం, దక్షిణాయనం అని రెండు విధాలు. ఆషాఢ మాసం నుంచి పుష్య మాసం వరకు దక్షిణాయనం. సూర్యరథము దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తర్వాత సూర్యుడు మకర రాశి ప్రవేశంతో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అందుకే ఆ రోజు పవిత్ర దినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. భా అంటే సూర్యకాంతి, కతి అంటే సూర్యుడు. కావున సూర్యుని ఆరాధించే వారందరూ భారతీయులు. భారతీయ అంటే వేదమాత, వేదమాతను ఆరాధించేవారు భారతీయులే అని మన పంచాంగం తెలియజేస్తుంది. ఇంకా రథసప్తమి రోజున ఈ విధంగా చేయడం మంచిది. మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణంతో సమానం. ఆ రోజు అరుణోదయ వేళ స్నాన, జప, అర్ఘ్య ప్రధాన, తర్పణ దానాదులు చేస్తే అనేక కోట్ల రెట్ల పుణ్య ఫలములను, ఆయురారోగ్య సంపదలను ఇస్తాయి. సప్తమి నాడు షష్ఠి తిథి కూడా ఉంటే షష్ఠి సప్తమి తిథుల యోగమునకు పద్మము అనే పేరు. ఈ యోగము సూర్యునికి అత్యంత ప్రీతికరము. ఆ సమయాన ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీ స్నానము చేసినచో ఏడు జన్మల్లో చేసిన పాపములు నశిస్తాయని గర్గ మహాముని ప్రబోధం చేసినారు. జిల్లేడు ఆకుకు అర్కపత్రము అని పేరు. సూర్యునికి అర్కహ అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగులు ప్రీతి. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే కాక ఏడు జన్మముల్లో చేసిన పాపాలను ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ జన్మలోను జన్మాంతరంలోను రెండు, మానసిక, వాచిక, శారీరక మూడు, తెలియజేసేవి తెలియక చేసేవి రెండు కలిపి మొత్తం ఏడు పాపములు, నేడు రోగాలకు కారణాలు. కనుక రథసప్తమి నాడు బంగారంతో కానీ, వెండితో కానీ, రాగితో కానీ రథమును చేయించి కుంకుమాదులు దీపముతో అలంకరించి అందులో ఎర్రని రంగు గల సూర్యుని ప్రతిమను ఉంచి పూజించి గురువునకు ఆ రథాన్ని దానం ఇవ్వాలి. ఆ రోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధముకు రథోత్సవాది కార్యక్రమాలను చూస్తూ కాలక్షేపం చేయాలని, ఇలా రథసప్తమి వ్రతం చేస్తే సూర్య భగవాన్ అనుగ్రహం వలన ఆయురారోగ్యాది సకల సంపదలు చేకూరుతాయని పురాణ ప్రబోధం. రథసప్తమి వ్రతం మన సాంప్రదాయం నిలిచి ఉన్న భారతీయతకు చిహ్నమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు తెలియజేసి ఉన్నారు. కనుక సూర్య జయంతి రోజు ఆచరించవలసినటువంటి నియమాలు: మాఘశుద్ధ సప్తమి సూర్య జయంతి నాడు ఆదిత్యార్చన అద్భుత శక్తిదాయిని. మాఘశుద్ధ సప్తమి రోజున ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో గల అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించి సేవించడం ద్వారా రోగ శోక దారిద్ర్యాలు పోతాయని భక్తుల విశ్వాసం. రథసప్తమి రోజున అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని మహాక్షీరాభిషేకం సేవలో పాల్గొని తరిస్తారు. రథసప్తమి రోజు ఉదయం 8 గంటలలోపు వాకిట్లో పొయ్యిని పెట్టి కొత్త బెల్లం, కొత్త బియ్యం, చెరకు, ఆవు పాలతో పాయసం చేసి స్వామికి నివేదించి ఆ ప్రసాదాన్ని భక్తులు తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధి తగ్గుతుంది. రథసప్తమి రోజున నదులు, చెరువుల్లో దీపం పెట్టి వదిలివేస్తే మరుజన్మ ఉండదని భక్తుల విశ్వాసం. జిల్లేడు ఆకులు శిరస్సున, రెండు భుజాలపైన రేగుపళ్ళు పెట్టుకుని స్నానం చేస్తే ఏడు జన్మాల రోగాలు పోయి మనస్సు, నవరంధ్రాలు, పంచేంద్రియాలు సుషుప్తావస్థ నుంచి జాగ్రత్తావస్థలోకి వస్తాయని చెబుతారు. రథసప్తమి రోజున అరసవల్లిలో స్వామి నిజరూప దర్శనం వల్ల అభిషేకం చేసిన అరుణశిల కిరణాల స్పర్శతో భక్తులకు రోగ నివారణ కలుగుతుందని నమ్ముతారు. అటువంటి రథసప్తమి రోజున ఇటువంటి నియమాలను ఆచరణలో పాటించి సూర్యదేవుని కృపకు పాత్రలు కాగలని కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు.